మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులు తమ విధులలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రజల సమస్యలను తీరుస్తూ వారికి అందుబాటులో ఉండాలని డిచ్పల్లి ఎంపీటీఓ రవీందర్ పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరకముందు ఎంత ఉత్సాహంతో ఉంటారో ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా అదే ఉత్సాహం కనబరచాలని, ప్రజలకు సేవ చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన కోరారు. డిచ్పల్లి మండల ప్రజా పరిషత్ ఎంపీటీఓ రవీందర్ 6 నెలల లాంగ్ లీవ్ పై విదేశాలకు వెళ్తున్న సందర్భంగా మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీఓ సిబ్బంది ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి శాలువ, పూలమాలలతో జ్ఞాపికలను అందజేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణలో ఎంపీటీఓ రవీందర్తో జరిగిన తమ అనుభవాలను స్మరించుకున్నారు. ఎంపీటీఓ రవీందర్ అందరితో మమేకమై ప్రభుత్వ ఆదేశాలనుసారం అమలు చేస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి విశేష కృషి చేశారని గ్రామ పంచాయతీ కార్యదర్శులు కొనియాడారు. ఎంపీడీఓ తమను దిశానిర్దేశాన్ని సూచించి విధి నిర్వహణలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్ మాట్లాడుతూ ఎంపీడీఓ రవీందర్ సేవలు మరువలేనివని, ఆయనకున్న అనుభవంతో మండలాన్ని అభివృద్ధి చేయడానికి విశేష కృషి చేశారని, ఎంపీడీఓ తనకు ఆత్మీయుడని, సోదరుడు లాంటివాడన్నారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పదవి బాధ్యతలు చేపడుతున్న శ్రీనివాస్ గౌడ్ను శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీడీఓ రవీందర్ లాగానే తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన సభాముఖంగా కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవీందర్ మాట్లాడుతూ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం రానప్పుడు ఒక విధంగా ఉంటాడని, ఉద్యోగం వచ్చిన తర్వాత తమ పదవి బాధ్యతలో పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాడని, సేవ చేయడానికే ఉద్యోగంలో చేరామని మరిచిపోవద్దని, తమ ఉద్యోగ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించి తమ ఉద్యోగానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. కార్యదర్శులు తమ వద్ద వచ్చిన బీద, బలహీన వర్గాల వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వారి సమస్యలను తీర్చి అదే సమస్యతో మరొకసారి తమ వద్దకు రాకుండా పూర్తి స్థాయిలో సేవ చేయాలని, వారికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్తో పాటు స్పెషల్ ఆఫీసర్ యోహాన్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, సూపరింటెండెంట్ నివేదిత, ఏపీఓ మంజుల, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కిషన్ రావు, రమేష్ నాయక్, వసంతరావు, వినయ్, నవీన్, కవిత, జయశ్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ సిబ్బంది, ఎన్ఆర్ఐ జిఎస్ సిబ్బంది తదితరులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మన కొత్త ఎంపీఓ సార్ గారికి కూడా ఈరోజు చిన్న సన్మానం చేస్తున్నాం. సార్ దండని సారు సార్ అంతేందుకు ఎక్కువ పని పెద్ద పెట్టేది మంచి మంచి ఫోటోలు
కంప్యూటరీకరణ అనేది పూర్తి చేసుకున్నాం. ఆ విధంగా చేసుకోవడం వల్ల మన ఎంఆర్ఓ గారు ఏఎస్ఓ గారు వీళ్ళందరూ కూడా కూడా అప్పుడప్పుడే రోజుకు ఒక కార్యక్రమం రావడం, సారు గైడెన్స్ ఉంటే చెప్పడం, మనం ఈ 9 నెలలు అనేది ఈజీ అయిపోయింది. 10 నెలలు నుండి సాయంత్రం వరకు ఉండిపోవడం అనేది చేసుకుంటూ ఉన్నతోటి సార్లు చేయడం జరిగింది. పోయిన తర్వాత ఆ ఎంపీపీ ఉప ఎన్నిక డాడీ వారి నాయకత్వంలో కూడా మనం తీసుకున్న విధంగా చేసుకున్నాం. ఎంపీపీలు ఆ విధంగా ఉప ఎన్నిక మన గ్రామ పంచాయతీల విభాగం ఇవి కానీ స్పెషల్ ఆఫీసర్లు అందరూ సర్పంచులు దిగిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత మంచి సమయంగా జరగడం కానీ, అదేవిధంగా మన మండల స్పెషల్ ఆఫీసర్లు దిగిపోయినప్పుడు మండల స్పెషల్ ఆఫీసర్లో మనం పూర్తి సపోర్ట్ సార్ కూడా ఇచ్చి అన్నీ కూడా లెవెల్లో కానీ ఇటు మండల లెవెల్లో కానీ అన్నింటిలో మనం సక్సెస్ అవుతూ మన డిసిప్లిన్ నిజానికి ఒక విధంగా అభినందించచ్చు. కాన్ఫరెన్స్లో మేము చెప్పక చూస్తుండేవి అంటే అవగాహన ఉంటే ఏదైనా చెప్పచ్చు. మనం అక్కడ పోయినా సార్ అక్కడ రీసెంట్గా హాస్టల్ వెరిఫికేషన్ అని, అంగన్వాడీ బిల్డింగ్ల వెరిఫికేషన్ అని, స్కూళ్ళల్లో వెరిఫికేషన్ అని ఇవి కూడా కలెక్టర్ గారు సార్ చేసుకున్నాం. అదేవిధంగా వాళ్ళకి జరగాలి అక్కడ, అదేవిధంగా పల్లె ప్రజల్లోనే ఫీల్ ఉండాలి అక్కడ జరగాలి. సార్ ఇంకా ఇంకొక 6 నెలల వరకు సార్ ఎంపీఓ గారికి అదే పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా ఏజీఎస్ స్టాఫ్ మరియు పత్రికా విలేకరులు మరియు మన కార్యాలయ సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్సుమంజలు. అయితే మనకు ఒక విధంగా బాధ అంటే సారు వచ్చి కనీసం 13 తారీఖు ఫిబ్రవరి 2024 రోజున మన దగ్గర మన మండల కార్యాలయంలో విధులు నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా సుమారు 10 మాసముల పాటు ఆయన సేవలు మన మండలంకు అందించడం జరిగింది. సారు ఏ పని చేసినా ఆయన ఒక బాధ్యతగా ఫీల్ కావాలా, ప్రతి ఒక్క సెక్రటరీ కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ముందు పోతేనే ఏదైనా మనకు సక్సెస్ఫుల్ ఉంటామనేది ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుండేది. సారు అటు ధర్మారం వెళ్ళినా, అటు బిబిపూర్ సైడ్ వెళ్ళినా, అటు సుద్రం సైడ్ వెళ్ళినా, సారు ఎక్కడి నుండి వెళ్ళినా మా గ్రామ పంచాయతీ మధ్యలోకి వెళ్ళేవారు. ప్రతిసారి ఎక్కడైనా శానిటేషన్ విషయంలో ప్రతిసారి సారు చూసి మాకు అక్కడ ఎక్కడ చెత్త కనబడగానే సార్ ఏంటంటే ఆ కారు ఆపైనా ఆ ఫోటో కొట్టి ఫోటో పంపు, కిషన్ రావు ఇది శానిటేషన్ సరిగా లేదు, ఇది కొంచెం రెక్టిఫై చేసేసి మళ్ళీ మాకు ఫోటో పెట్టాలని సార్ కానీ మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు కానీ వీళ్ళు మాకు ప్రతిసారి కూడా శానిటేషన్ విషయంలో ఇప్పటికీ మందలించేవారు. అంటే కోపం అని కాదు, ప్రేమ మీదే ఫోటో పెడతారు, సున్నితంగా ఫోటో పెడతారు. మళ్ళీ మేము వచ్చే వరకల్లా ఇది క్లీన్ ఉండాలని పెడతారు. అయితే అదేవిధంగా మేము కూడా కష్టపడి మా సిబ్బంది సహకారాలతో మేము కూడా క్లీన్ చేసేసి మళ్ళీ సార్ కూడా మేము ఫోటో పెట్టేవాళ్ళము. మరియు మన ఎంపీడీఓ సార్ గారు వచ్చి సుమారు 10 మాసములు అయినది. తన సేవలు అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లతో పాటు ప్రజాపాలన కార్యక్రమాల్లో కూడా సార్ వచ్చినప్పటి కూడా సర్వేలు, ఈ సర్వే ఆ సర్వే అని మొత్తం కూడా 10 మాసములు కూడా రాత్రి 10 గంటలు కానీ ఎప్పుడైనా కానీ ఏ సమయం ఫోన్ చేస్తే కూడా ఆయన మనకు సహాయ సహకారాలు అందించు. మరియు ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీలలో కూడా కంప్యూటరీకరణ చేసేటప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు జరిగినాయి. అయినా మన కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలతో, కంప్యూటర్ ఆపరేటర్ల సహాయ సహకారాలతో 6 గ్యారెంటీలను కూడా జయప్రదంగా ప్రతి ఒక్క వచ్చిన ప్రజలు కూడా, కస్టమర్లకు కూడా అంటే కోప్పడకుండా మంచి మృదుగా వారి పనులు చేసి పెట్టేవారు. దానికి సపోర్టుగా కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ప్రజాపాలన దరఖాస్తులు ప్రతి ఒక్కరు, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఫ్రీ కరెంటు ఈ విషయంలో చాలా వరకు కంప్యూటర్ వల్ల తప్పులు ఒడిదుడుకులు ఉంటే కూడా మన కంప్యూటర్
ఆపరేటర్ల సహాయ సహకారంతో అది కరెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము జిల్లాలో మొట్టమొదటిగా స్థానంలో నిలిచినాం. అది మనకెంతో గర్వకారణము. కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ముగిస్తున్నాం. అయితే సార్ మనతో ఉన్నది చాలా తక్కువ సమయమే నిజం చెప్పాలంటే, ఆల్మోస్ట్ 10 నెలలు. సార్ వచ్చినప్పటి నుంచి అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నా, అది బాగా ప్రెజర్ అయింది వర్క్ కూడా. అంటే గవర్నమెంట్ చేంజ్ కావడము, అప్పుడే కొత్తగా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడము, రకరకాల సర్వేలు కూడా ఇదే టైంలో మనం చేసినాము. ఎలక్షన్స్ కూడా సార్ హ్యాండిల్ చేసిండు కరెక్ట్గా. విషయం ఏంటంటే చాలామంది ప్రత్యక్షంగా దగ్గరకు వచ్చి చెప్తే మనకు అర్థమవుతుంది, అట్లా సక్సెస్ అవుతారు. కానీ సార్ ఒక్కోసారి ఇండైరెక్ట్గా కూడా సక్సెస్ అయ్యింది. సార్ కొన్ని సందర్భాలలో రాకపోవచ్చు, అక్కడికి ఆ ఏరియాకి కానీ ప్లేస్కి కానీ రాకపోవచ్చు. రాకున్నా కూడా ఏం చెప్తే, మెసేజ్ ఎలా ఇస్తే అక్కడైనా వర్క్ చేస్తాడు, ఆ వర్క్ సక్సెస్ అవుతుంది. ఆ సార్ దగ్గర అది నేను నేర్చుకున్నాను. ఇంకొకటి రెండో విషయం సార్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు వర్క్ బర్డెన్ అయినప్పుడు కొద్దిగా ఫీల్ అవుతారు. ఎవరైనా సరే సార్ ప్లేస్లో మనమున్నా, మన ప్లేస్లో సార్ ఉన్నా వర్క్ బర్డెన్ అయినప్పుడు ఫీల్ అవుతారు. ఎలా అంటే ఇంత ప్రెజర్ నేను తీసుకోవాలని చెప్పేసి. నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, సారు చాలా మటుకు పేదల పట్ల కన్సర్న్ ఉంటాడు. పేదలు ఎవరైనా ఉన్నవాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూ మన దగ్గరకు వచ్చింది. అది మీరు ఎట్లయినా కొద్దిగా దాని మీద యాష్టపడకుండా, ఏ రకంగా ఇబ్బంది పడకుండా ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకు ఒక చిన్న సలహా ఇవ్వండి, ఆ సలహానే వాళ్ళకు 100 రెట్లు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి సార్ చెప్పడం, అది కూడా గొప్ప విషయమే. అందరికీ ఓపికలు ఈ రోజులలో ఉండవు. అది అలవాటు చేసుకోండి. అట్లా సేవ చేస్తే మీకు బాగుంటుంది, ఎందుకంటే మీరు ఉద్యోగులు కదా అన్న ఉద్దేశంతో సార్ అట్లా చెప్పిండు. అట్లాగే 2-3 సార్లు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, కొన్ని పెన్షన్ సంబంధించిన ఇష్యూస్ ఉండే సుద్దులంలో కూడా నా ఊరుకు సంబంధించినవి. అయితే సార్ ఇట్లా ఇష్యూ ఉంది సార్ అని చెప్పేసి చెప్పిన 5 నిమిషాల లోపే అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, సార్ ప్రత్యక్షంగా కుర్చీ నుంచి వెళ్ళి కృష్ణ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుని మరి చెప్పడం అనేది నేను అసలు షాక్ అయిపోయిన విషయంలో. అంతే సార్ అంత కన్సర్న్ ఉన్నాడు అనమాట. అంటే ఆ పర్సన్ ఖచ్చితంగా పెన్షన్ ఇస్తేనే కరెక్ట్ ఉంటుంది, అంటే ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్కి. అంటే సార్కి కంప్లీట్గా ఈ 2-3 చూస్తే అర్థమవుతుంది ఏంటంటే, సార్ ఖచ్చితంగా వర్క్ మైండెడ్, సేవాభావం ఉన్న వ్యక్తి. నిజంగా ఉద్యోగులకు ఉండాల్సిన ఫస్ట్ లక్షణం సేవాభావం, మనం వచ్చిన సర్వీస్ చేయడానికి. సో ఆ విషయంలో సార్ ఆ విషయం నేను నేర్చుకున్నాను సార్, మీ దగ్గర నుంచి ధన్యవాదాలు సార్. అట్లాగే ఈ ఏదైతే మొన్న జరిగిందైతే ఎగ్జాంపుల్ మన సర్వేకి సంబంధించింది, ఆ కంప్యూటర్ రీకర్ అనేది సార్ స్టార్టింగ్లోనే మేము అంటే ఎంపీ సార్ ఈసారి మా ఊరికి వచ్చినప్పుడు అనుకున్నారన్నమాట, డిజిపల్లు ఇంత టార్గెట్ ఉంది, ఇది మనం రీచ్ అవుతామా లేదా అనే కోణంలో ఉన్నాడు. మరి సార్ ఏ రకంగా ఆలోచించిండో, ఏ రకంగా ఏం చేసిండో, తెలంగాణ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం, పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వడము, ఆ కంప్యూటర్ రీకర్ చేయడం దాంట్లో మనం టాప్లో ఉండడం అనేది అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఏజ్లో సార్ అంత ఓపికగా తీసుకొని డే అండ్ నైట్ కష్టపడడం కూడా చాలా గొప్ప విషయమే సార్. దానికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్ మీకు కూడా. అలాగే ఈ 10 నెలల వర్క్లో మేమేమన్నా మిస్టేక్ చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి సార్. ఇంతే సార్ నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరియు మన ఎంపీడీఓ సార్ గారికి, ఎంపీఓ సార్ గారికి, ఎంఈఓ సార్ గారికి, మరి ఇక్కడ హాజరైనటువంటి నా తోటి మిత్రులు, పంచాయతీ కార్యదర్శులందరికీ, మన కార్యాలయం స్టాఫ్ మరియు ఈజీఎస్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చి మనకు ఈ మీడియా కవరేజ్ ఇస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సారు వచ్చిన కొత్త నుంచి కూడా మనకు ప్రతి మీటింగ్ లోపల ఇబ్బంది పెట్టకుండా ఏ వరకైనా సరే చెయ్యండి తప్పది, కానీ చెప్పే విధానం కూడా చాలా తేడా ఉంటుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడే విధానం లోపల కొంచెం స్మూత్గా చెప్పడం కానీ, లేదంటే ఇంకొక రకంగా చెప్పడం కానీ ఇట్లా చూస్తూ ఉంటాము. సార్ ఏ పని అయినా సరే, ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, పైనుంచి ఎలాంటి ఒత్తిడి ఉన్నా సరే, మన దగ్గర కన్వే చేసేటప్పుడు మాత్రం దాన్ని సింపుల్ మెథడ్లోనే చెప్పి, ఎలాంటి ప్రెజర్ చేయకుండానే మళ్ళీ వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసేటట్టు మనకు పూర్తి గైడెన్స్ ఇచ్చి మనం సక్సెస్ఫుల్గా అవడానికి చాలా దోహదం చేశారు సార్. అందుకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఏదైనా విషయం వచ్చినప్పుడు కూడా మనకు కొంచెం మోటివేషన్ ఇస్తూనే మన మీద ఉన్నటువంటి ప్రెషర్ని ఆల్మోస్ట్ తక్కువ చేసి సింపుల్ వేలో కంప్లీట్ చేసారు. ఇంతకుముందు అందరూ చెప్పినట్టు సర్వే విషయంలో కూడా అంత ఎక్కువ ఫామ్స్ ఉన్నప్పుడు అంత ఈజీగా, అన్ని మండలాల లోపల కూడా తక్కువ ఫామ్స్ ఉండి కూడా కాలేవు, కానీ మండలంలో టాప్ మోస్ట్ డిస్ట్రిక్ట్ టాప్ మోస్ట్ ఫామ్స్ ఉండి కూడా అందరికన్నా ముందు కంప్లీట్ చేయడం అనేది అది చాలా గ్రేట్ టాస్క్. అలాంటి టాస్క్ లోపల ప్రధాన పాత్ర పోషించి, అంటే ఆ నిర్ణయం తీసుకొని అక్కడ ఆ సెలెక్షన్ చేసుకొని
అక్కడ ఫామ్స్ అన్ని తీసుకెళ్ళి అట్లా చేయడం అనేది చాలా గ్రేట్. నాకు ఒక 4 months అనుభవం ఉంది. సో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు వాళ్ళు ఒక 50 marksకి ఒక క్వశ్చన్ అడిగారు. ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఎలా మోటివేషన్ చేస్తావు, ఏ విధంగా మోటివేషన్ చేస్తావు, నీ కింది స్థాయి ఉద్యోగి తను వర్క్లో వెనుకబడితే ఏ విధంగా ముందరికి తీసుకెళ్తావు అని చెప్పేసి సార్ ఫస్ట్ డే వచ్చినప్పుడు మనకి ఒక 20 minutes ఫస్ట్ క్లాస్ లాగా తీసుకున్నారు. అంటే ఏ విధంగా అంటే మీరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా వర్క్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఆ కామన్గా ఉన్న వర్క్స్లో మీరు ఏ విధంగా దాన్ని పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది ఫస్ట్ మోస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి సార్ అన్నారు. సో అదొకటి. మళ్ళీ ఇంకొకటి కూడా 100% మనం ఏ విధంగా అవుట్పుట్ ఇవ్వాలి అనేది ఫస్ట్ నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా సార్ ఒకటి మాత్రం నవీన్ అన్న చెప్పినట్టు పేదల కన్సర్న్ 100% ఉంటుంది సార్. ఏ ఒక్క పేదవారు కూడా ఎక్కడ లాస్ అవ్వద్దు అనే కన్సర్న్ అయితే నేను నేర్చుకున్నాను. అది ఒకటి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎలా సార్. ఒకటి ఏంటంటే వర్క్ అనేది స్పీడ్ కావాలా. వర్క్ స్పీడ్ కావాలంటే ఫస్ట్ చేయించే వాళ్ళు స్పీడ్ ఉండాలి సార్. అది మీ దాంట్లో ఉంది ఆ స్పీడ్. రెండవది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్లలో సార్ మీ గురించి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఉన్నవాడు ఎప్పుడైనా ఫస్ట్ వస్తాడు సార్, ఇంకా బెస్ట్ వస్తాడు. కానీ లాస్ట్ ఉన్నవాడు ఫస్ట్ రావాలంటే మీరు ఏదైతే మోటివేషన్ చేస్తారో సార్ ఆ ద్వారా వర్క్లో కానీ ఇంకేదైనా విషయాల్లో ఖచ్చితంగా వస్తారు. మా ఏజెన్సీకి వచ్చేసరికి ఒకటి ఏంటంటే సార్ మండల్ ప్లాన్ గురించి చెప్పాలంటే మేము ప్రతిసారి వర్క్ల పరంగా 1 monthకో 2 monthస్కో తీసుకునేవాళ్ళం. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఏంటంటే మాకు ఒక నెంబర్ ఆఫ్ 3-4 times తర్వాత మీటింగ్ పెట్టి మండల్ ప్లాన్ అనేది ఇట్లా ఉండకూడదు. ఒక ఫైనాన్షియల్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో మనం 1కి 2 సార్లు గ్రామ సభలు పెట్టుకొని మొక్కకు ప్రతి ఒక్క మొక్క ఏదైతే అక్కడ ఉండాలో ఆ మొక్కలు అక్కడ ఉంచింది సార్. దాని ద్వారా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కానీ అక్కడ ఆ మొక్కని చూసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ పేరు పేరున మీకు కలుసుకుంటుంటారు. మీరు అక్కడ కూడా ఉన్నట్టే ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు. రెండోది ఏంటి సార్ వర్క్ల పరంగా చూసుకుంటే మీరు ఏదైతే మాకు పదే గుర్తు చేసింది ఒక ఆఫీస్లో మనం వర్క్ చేసేటప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం సార్, అందరం ఉన్నాం. ఇక్కడ సెక్రటరీ ఉన్నారు, మేడంలు ఉన్నారు, మేము కూడా ఉన్నాం. మనం ఎందుకు ఇక్కడ ఉండాలా? అంటే మనకంటే హై క్వాలిఫై చదువుకున్న వాళ్ళు కూడా మరి బయట ఉన్నారు కదా, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? అంటే మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని విలేజ్ లెవెల్లో ఉన్నాం మనం. అంటే ఒక పూర్ పీపుల్కు చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒక సేవ అందించేందుకు మన స్వాస్థాలతో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ దీనులకు కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్లు కానీ మనము సహాయం చేయాలా అనేటువంటి మీ యొక్క ఏమంటారు సార్ అది ఆర్డర్ ఉన్నది. సేమ్ టైం మీరు ఆర్డర్ వేస్తారు, సేమ్ టైం మోటివేట్ చేస్తారు. ఆర్డర్ అంటే మోటివేట్ ఉంటుంది. సో ఆ వర్క్ అనేది ఇంత క్లియర్ అయింది సార్. మరియు నాతోటి ఈజీఎస్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే నేను సార్తో ఇంకా జర్నీ చేయాలనుకున్నాను, సార్ దగ్గర ఇంకా చాలా నేర్చుకోవాలనుకున్నాను. బట్ చాలా తక్కువ టైం సార్తో నేను జర్నీ చేశాను. జస్ట్ ఓన్లీ 2.5 months మాత్రమే సార్తో జర్నీ చేశాను. దాంట్లో కూడా ఈ మన విలేజ్ సర్వేలోనే చాలా బిజీగా ఉన్నారు సారు. కాకపోతే ఒకటి ఏంటంటే నేను వచ్చినప్పటి నుంచి సార్తో అనుభవం ఏంటంటే ఏదైనా అంటే చాలా సార్ ఏంటంటే చాలా కూల్గా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పైనుంచి ప్రతి అధికారి చాలా ప్రెషర్ చేస్తారు, కానీ సార్ దగ్గర నుంచి అట్లాంటి ప్రెషర్ ఏం చూడలేదు. కానీ అంటే వాళ్ళ నుంచి మనము ఎటువంటి మాట అనిపించుకోవద్దు, ఆ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. కొంచెం నేను బిజీ షెడ్యూల్లో ఉన్నాను కాబట్టి మీరు కూడా చూడండి, ఏదైనా మీ వల్ల కాకపోతే కనుక మా దృష్టికి తీసుకురండి అన్న విషయం కూడా సార్ చక్కటి మోటివేషన్ ఇచ్చారు. మనకి ఏంటంటే కింద స్టాఫ్ ఎవరికైనా కానీ పై అధికారుల యొక్క చిన్న సపోర్ట్ అంటూ ఉంటే ఆ చిన్న సపోర్ట్ ద్వారానే మనము ఏ విషయాన్నైనా కానీ ముందు తీసుకెళ్ళి మనము ఆ విషయంలో విజయం అన్నది సాధించడానికి వీలు పడుతుంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మనము రాసే లెటర్స్లో నేను కూడా నేర్చుకున్నాను, సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను స్పెషల్ ఆఫీసర్ చెప్పేటప్పుడే. అదేవిధంగా సార్ అయిపోయిన తర్వాత కూడా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం వచ్చింది తక్కువ పీరియడే 2 మాసాల పాటే సార్తో చాలా మంచి అనుబంధం నాకు ఏర్పడింది అనిపించింది. మీరందరూ ఇంతమంది శ్రీనివాసరావు సార్ ఈ 10 మాసాలుగా జరిగినటువంటి ఒక్కొక్క విషయాలు చాలా స్పష్టంగా మనం ముందుంచారు. సార్ వచ్చిన కాలం నుంచి ఏమేమి జరిగినాయో. కానీ
వారు 10 మాసాల పాటు అనుభవించారు. నేను జస్ట్ 2 monthsలో సార్తో అనుబంధం అనేటువంటి పెరిగింది. బహుశా సార్ వచ్చిన తర్వాతనే మన తెలంగాణ ప్రభుత్వము అంతకుముందున్నటువంటి SMC కమిటీని కూడా మార్చేసేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా అది ఒక కొత్త వినూత్నమైనటువంటి పథకం. మహిళల ద్వారా జరుగుతున్న స్కూల్లో మొత్తం టోటల్ చేంజెస్ అయిపోయాయి. ఆ రకంగా ఆ కమిటీస్ రావడము, ఆ తర్వాత అంతకుముందున్నటువంటి మా ఊరు మా బడి అయితే పాఠశాలకు సంబంధించిన నిధులు గ్రాంట్స్ అవన్నీ వచ్చేటివి ఆ పాఠశాలకి. ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారానే అవన్నీ కూడా జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన మండలికి సంబంధించి బహుశా సార్ ఆధ్వర్యంలో అంతకుముందు కవర్ కాని అనేక స్కూల్స్, మా ఊరు మా బడిలో శాంక్షన్ కానీ అనేక స్కూల్స్, దాదాపు 42 స్కూల్స్కి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లోపల వర్క్ అనేటువంటిది స్టార్ట్ అయింది. దాదాపు చాలా స్కూల్స్లో అనేక రకాలైనటువంటి దాంట్లోనూ భాగంలో కొన్ని అన్నీ కూడా పూర్తయినాయి, కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా పాఠశాల మౌలిక వసతులు మెరుగుపరచడంలో సార్ యొక్క ప్రధాన పాత్ర దాంట్లో ఉంది. ఆ రకంగా ఉన్నాం కాబట్టి వీళ్ళు మన యొక్క కార్యక్రమాలను ప్రొజెక్ట్ చేసి ప్రజలలోకి తీసుకుపోతారు. ప్రభుత్వం యొక్క పనులను ప్రజల వద్దకు తీసుకువెళ్ళి తద్వారా ప్రజలకు మోటివేషన్ చేస్తూ గవర్నమెంట్ యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈరోజు మనం ఒక జర్నీ చేస్తూ ఒక జర్నీలో ఒక బస్ దిగిపోయే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. స్టేషన్ వచ్చి దిగిపోతున్నారని ఆ సారే మన ఎంపీడీఓ గారు గౌరవనీయ రవీందర్ కుమార్ గారు. వారికి మనం ఈజ్ నాట్ రిటైర్డ్, నైదర్ హీ రిటైర్డ్ నార్ హీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. రిటైర్ కాలేదు, ట్రాన్స్ఫర్ కాలేదు, రెండు కాలేదు. బట్ హీ విల్ నాట్ బీ విత్ అస్ ఫర్ సమ్ టైమ్స్. సో ఇట్స్ ఎ బ్రేక్ ఇన్ సర్వీస్. సో వారికి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. రెండోది, మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు ఆ సార్ వెళ్ళిపోతే మరి ఎవరు అధికారంలో ఉంటారంటే ఇక్కడ ఉన్నటువంటి సారే ఎంపీడీఓ గారు. ఇప్పుడే దయచేసి సపోర్ట్లు ఉంటారని. సో గౌరవనీయ ఉడ్పి ఎంపీడీఓ గారు, ఎట్లయితే ట్రంప్ గారు ఎన్నికైనా అట్లనే ఇక్కడ కూడా ఒకసారి సార్ ఎంపీడీఓ గారు, అట్లనే ఎంపీఓ గారు, అమ్మ ఏఎస్ అమ్మ గారు, మా అందరు మిత్రుడు, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీకు ఒక థ్యాంక్స్ మరియు థ్యాంక్స్ చెప్పడం ఎందుకంటే అప్పుడు నన్ను కూడా చెప్తున్నారు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ పీపుల్ దట్ యు ఆర్ రిమెంబరింగ్ మీ because of my motivation. But one thing I would like to inform you people that you all are entitled and eligible people of group of services. When people are entitled and eligible for the group one, you have been motivated with so many issues. For example, 2024 పార్లమెంటరీ ఎలక్షన్స్ అయ్యి ఆ పార్లమెంటరీ ఎలక్షన్స్ కోసం అని కౌంటింగ్ కోసం తర్వాత కౌంటింగ్ కోసం వచ్చాడు సార్. ఎంపీడీఓ గారు ఎండాకాలంలో వచ్చాడు. దాదాపు మేమేమన్నాడు సార్, నీళ్ళు దొరుకుతాయి అన్నప్పుడు నెత్తి మీద టోపీ పెట్టాడు నాకు సార్. వచ్చిన క్షణమే తెలుసో లేదా మీ అందరికి, నాకు టోపీ పెట్టాడు. నాకు ఎంటికలు లేవు అంటే సార్ టోపీ పెట్టాడు నాకు తీసుకొచ్చి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో collective responsibility, collective discharge of duties and coordination with all people అనేది ఒక ముఖ్యమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్. ఎ లీడర్ హూ లీడ్స్ అస్ ఎట్లా అంటే ఆటమిక్ ఎనర్జీని తీసుకొచ్చి ఆ ఆటమిక్ ఎనర్జీ నుంచి మనల్ని పనిలోనికి సమాయత్తపరచడానికి సార్ ప్రయత్నం చేస్తారు. అంటే ఇంక్లూడింగ్ మీ. మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం సార్, ఇది ఉంది సార్, 8 అవుతుందా 9 అవుతుందా రాత్రి ఏం లేదు సార్, ఇది ఉంది పని ఎట్లా చేద్దాం సార్, మరి ఇట్లా కాకుండా ఇట్లా చేద్దాం సార్ అని నేను ఏది సలహా ఇచ్చినా లేదా కలెక్టివ్లీ ఆలోచన చేసి ముందుకు వెళ్ళే ఆలోచనతో వెళ్ళినాం.
అమ్మ ఆదర్శ పాఠశాల 44 స్కూల్స్ ఉన్నాయి మన ఊరికి, మన మండలానికి. ఈ 44 స్కూళ్ళను మేము తిరిగినాం. ఎక్కడ ఏ డిఫెక్టివ్ ఉంది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఫండ్స్ ఎట్లా యూటిలైజేషన్ చేయాలి, ఫండ్స్ను ఎట్లా మనం ఎకానమీ బ్రదర్ అంటే తగ్గించి ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని డబ్బులను ఖర్చు పెట్టే విధానం ఎట్లా అనేది సార్ తీసుకొచ్చి. సో మనం ఏం చేస్తున్నామంటే 44 ఏవైతే స్కూల్స్ ఉంటాయో వాటన్నిటిని ఇన్స్పెక్షన్ చేస్తాం. అంతేకాకుండా ఎండాకాలంలో నీళ్లు లేవు, నీళ్లు అందరికీ ఇవ్వాలి. నగేసారి తెలుసు, ఊరు కానీ ఊరికి తిరగకుండా పోయినాం. కొరటిపల్లి అటు ఇటు ఎండాకాలంలో తిరగాల్సి వచ్చింది. ఎందుకు తిరిగినామంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వారికి ఒక్క క్యాండిడేట్కు నీరు కావాలి. ఒక్క క్యాండిడేట్ కూడా మన మండలంలో పర్టికులర్లీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రాష్ట్రం అంతటా కావచ్చు, కానీ మన మండలంలో ఒక్క వ్యక్తి కూడా నీళ్ళు లేవు అని చనిపోకూడదు. దట్ వాజ్ ద మోటివ్ ఆఫ్ గవర్నమెంట్. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసినాం. నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకనంటే మీరందరూ ఎండాకాలం అయినా పనిచేశారు. సో మీరే తప్పని కొట్టుకోవాలి. సో అయితే ఒక భూమి వివాదము, వాటర్ వెళ్ళే వివాదం. సో మేము ఏం చేసినామంటే సార్ నేను ముగ్గురం కలిసి స్పాట్కి వెళ్దాం. స్పాట్కి వెళ్తే మనకు కొన్ని సంఘటనలు తెలుస్తాయి. ఆ సంఘటనలు తెలుస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సంఘటనను అర్థం చేసుకోగలుగుతాము. ఇఫ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని ఎట్లా చేస్తాం, లేదు ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మనం మాట ద్వారా ఎట్లా చేస్తాం అని వెళ్ళి చూసి దాన్ని మోటివేషన్ చేసి చెప్పగలిగినాం. అదేవిధంగా మనకు ఒక మన ఒక సెక్రటరీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. అయితే దాన్ని ఎట్లా అంటే వీళ్ళు మన పిల్లలు, ఆ పిల్లలను ఏమి అనకూడదు, కానీ ఆ పిల్లలను మనం మోటివేషన్ చేసి ఇంకోసారి జరగకుండా చూడాలి. మన మండల ప్రత్యేక అధికారి యోహాన్ సార్ గారికి మరియు మండల విద్యా అధికారి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, మండల పంచాయతీ శ్రీనివాస్ గౌడ్ సార్ గారికి మరియు సమస్త పంచాయతీ కార్యదర్శులకు, ఇతర వేరే వాళ్ళు వచ్చారు వారందరికీ, మరియు పత్రికా విలేకరులందరికీ నా నమస్సుమాంజలండి. ఈ మీటింగు సమావేశం పెట్టమని, ఎందుకనంటే నేను ఇప్పుడు 38 years 38 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నా. అయితే లాస్ట్ ఇప్పుడు నేను యుఎస్ పోయి 6, 7, 8, 9 months ఉంటా. మా పాప ఒకసారి ఒక 2-3 నెలలు ఎక్స్టెన్షన్ చేస్తా డాడీ అన్నది. సరే నీ ఇష్టం రా అన్న. అయితే వచ్చినాక 2-3 months 4 months ఉంటుంది నాకు. నేను సిపిఆర్లో జాయిన్ అయ్యి మళ్ళీ నాకు పోస్టింగ్ ఇచ్చి నేను జిల్లా పరిషత్కి వచ్చి మళ్ళీ వేసే వరకు ఏదో 1-2 months ఉంటుంది. 1-2 months ఉంటే ఈ సమావేశము ఏంటంటే ఇద్దరి మధ్యలో అంత ప్రేమాభిమానాలు స్టాఫ్ కానీ సెక్రటరీలు కానీ ఆ 2-3 monthsలో ఉండవు. కాబట్టి ఇక నేను కూడా ఇదే లాస్ట్ అని అనుకుంటున్నాను. వచ్చేసారి వస్తే జాయిన్ అవుతా లాస్ట్ 10-15 రోజుల ముందు జాయిన్ అవుతా. ఏదన్నా ఒకటి మేబీ ఏది జరుగుతుందో జరగకపోతుందో కానీ లాస్ట్ ఇది దీన్ని ఒక అఫెక్షన్గా తీసుకుంటా సార్. ఒక ప్రోగ్రెస్ మనం ఈ మీటింగ్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడిగిన. వీడుకోవాలనుకోలే నేను. ఓన్లీ నేను అఫెక్షన్ అంటే నా మిత్రులతోటి, నా ప్రియమైన నా సిబ్బందితోటి లాస్ట్గా మాట్లాడదాము అని అనుకున్నా. అందుకే నాకు ఆ దండాలు అవి తెస్తే కూడా ఎందుకు తెచ్చిర్రు అని అనిపించింది. ఎందుకంటే నేను అలా ఫీల్ కాలేదు. దయచేసి లాస్ట్ అఫెక్షన్ అంటే ప్రేమగా ఒక ఆత్మీయ సమ్మేళనం, ఆత్మీయ సమావేశము నా దగ్గరతో జరిపించుకుందాము అని నాకు అనిపించింది. వచ్చేది ఎట్లుంటుందో ఏమో నాకు తెలియదు, నా చేతిలో లేదు అది అని అనుకొని పెట్టమనన్నా. పెట్టినందుకు మా స్పెషల్ ఆఫీసరు, మా పంచాయతీ అధికారి ఎంపీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇక ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీకు అదే చెప్తుంటే బోర్ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఏం చెప్పాలనో నాకేం అర్థమైతలేదు. కాకపోతే ఒకటే, మనము
24 గంటలు 365 రోజులు సేవకులం. ఈ ఉద్యోగులం అంటే ఏంది? సేవకులమేది అంటే ఎవరికి సేవ? కేవలము ప్రజలకు సేవకులం, ప్రజలకు సేవ చేసేటోళ్ళం. ఒక నిరుద్యోగి ఒక ఉద్యోగానికి వచ్చేటప్పుడు ఎలాంటి టెన్షన్ ఉంటుంది, ఏమేమి ఆలోచిస్తాడో మీరు ఆలోచించండి. ఒక నిరుద్యోగి ఉద్యోగం జాబ్ వచ్చినాక ఎందుకుంటలేదు? ఇప్పుడు నాకు కావాల్సింది అది. నేను 87,000 ఎక్కినా అంటే ఈ రోజు వరకు కూడా నేను అదే భయము, అదే ఇంట్రెస్ట్, అదే తహతతో ఉన్నా. ఇవాళ మనం ఏదైతే అనుభవిస్తున్నామో మీకు ప్రతిసారి కూడా చెప్పిన, ఒక ఫుడ్డే కానీ, ఒక బట్టే కానీ, ఒక వెహికలే కానీ, ఒక గృహమే కానీ, ఏది ఉన్నదో అది ఎక్కడి నుంచి వచ్చింది, మూలం ఏంటి, అది ఎందుకు మర్చిపోతుంది? దాని మీద డిపెండ్ అయింది నాట్ ఓన్లీ యువర్, టోటల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ. ఒక్కరోజు ఏదన్నా అయింది అని నైటో ఈవినింగో కలెక్టర్ నుంచో ఎవరి నుంచో ఫోన్ వచ్చింది అనుకో, నీ శరీరంలో ఎంత అలజడి ఉంటుంది, అప్పుడు ఎవరెవరు వ్యాధిగస్తారు? మరి అదే ముందస్తు ఉంటే, మన డ్యూటీలు మనం చేసుకుంటే చెప్పండి, ప్రతిదీ మనము ఇలా అనుభవిస్తున్నాము అని అంటే మనం జీతమే, ఆ జీతం మీదనే మన భార్య పిల్లలు అందరూ డిపెండ్ అవుతారు. జీతం అనగానే కొందరు ఏమనుకుంటారు, నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇదే కాదు ఏదన్నా చేసుకుంటామంటారు. ఏదన్నా అనేది కూడా అది కూడా జీతమే కదా, ఏదన్నా అనేది కూడా అది కూడా జీతమే కదా. నువ్వు బిజినెస్ చేస్తావా, లేకపోతే ఇంకేదైనా చేస్తావా, ప్రైవేట్ చేస్తావా, సాఫ్ట్వేర్ చేస్తావా, గవర్నమెంట్ చేస్తావా, ఏదైనా చేస్తావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు డెవలప్ అయ్యేందుకు నీ యొక్క కుటుంబం బతికేదందుకు ఏదో ఒక పని చెయ్యాలి. ఆ పనే ఉద్యోగం. మరి ఆ ఉద్యోగంనే విస్మరిస్తే ఎలా చెప్పండి? ఒక్కసారి జస్ట్ 3 days బ్యాక్ కలెక్టర్ గారు పొరపాటున రిపోర్ట్ పాత చూసి నర్సింగాపూర్ 0 ఉన్నది ఏందా ఎండిఓ అని ఫోన్ చేశారు. నాకు జల్లు అన్నది మొత్తం. ఏంది మన సెక్రటరీలు మళ్ళీ ఇంక ఇట్లా ఎంతమంది చేసినా నాకు చెప్పి నన్ను ఎంత మోసం చేసిరు ఏం కదా అని మస్తు ఇబ్బంది అయింది. ఇంకా చివరి స్టేజ్లో కాబట్టి నాకు ఇంకా కొంచెం ఎంత ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. అవి ఇమ్మీడియట్లీ నేను ఆ సెక్రటరీకి కానీ, ఆ కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఎంపీఓకి కానీ ఫోన్ చేసిన. ఒక 10 నిమిషాలలో తెలిసిపోయింది. కలెక్టర్ గారు చూసింది పాతదట, మన అన్ని 29 0 ఉన్నాయి చూడు, ఆ రిపోర్ట్ చూసిందట. చూసి ఆయన ఒక్కసారి నర్సింగాపూర్ చూసి 0 ఉన్నారని కానీ ఇమ్మీడియట్లీ ఫోన్ చేశారు. అలానే మీరు కూడా ఏదన్నా తప్పు జరిగిందని ఇక్కడ నీకు ఇబ్బందులు పడతాయి అనే ఉద్దేశం కొద్దీ ఎవరన్నా అన్నప్పుడు నీ మనసులో ఎలాంటి అలజడి స్టార్ట్ అవుతుంది? మరి ఎందుకు అంత దూరం తెచ్చుకోవాలి? మన జీతం కంటే ముఖ్యమైన పనులు ఏముంటాయో ఒకసారి చెప్పండి నాకు. మన లైఫ్లో, మన జీవితంలో దాన్ని మించింది ఏది ఉండదు ఇక. అందుకోసమనే దయచేసి ప్రతి ఒక్కరూ దీన్నే ప్రేమించండి, దీన్నే డిపెండ్స్ కాండి. నువ్వు పంచాయతీ సెక్రటరీ మించి ఏ లెవెల్కి పోయినా మనకి ఇవే ఉంటాయి పనులు. ఒక రాజు, ఒక రాజ్యానికి రాజు అయినా, స్టేట్కు సీఎం అయినా మళ్ళీ ఏం ఆలోచిస్తాడు? ప్రజలకు కనీస అవసరాలు ఏమేమి తీర్చాలి అని. మరి అవే మీరు చేస్తారు కదా, అంతేనా కదా? ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడ డెవలప్మెంట్ పెట్టాలన్నా అడవిలో పెట్టదు. అడవిలో పెడుతుందా? ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా కానీ మళ్ళీ తెచ్చి అదే విలేజ్, అది చిన్న విలేజ్ కానీ, ఇచ్చిపల్లి తాండ కానీ, సాంపల్లి తాండ కానీ, బిడ్డపల్లి తాండ కానీ, ఏదైనా కానీ మళ్ళీ అందులోనే పెట్టాలి కదా. యూనివర్సిటీ పెట్టినా కందిల్నే పెట్టిరు కదా, తెలంగాణ యూనివర్సిటీ పెట్టినా ఒక విలేజ్లోనే పెట్టిరు కదా. ఏది చెయ్యాలన్నా విలేజ్లనే చెయ్యాలి. కాబట్టి
ఆ విలేజ్లో మీరు పనిచేస్తారు కాబట్టి మీ అదృష్టం అనుకోవాలి. ఫస్ట్ మనం దీంట్లో సక్సెస్ కావాలి. దీంట్లో సక్సెస్ అయినాక వేరే దానికి ట్రై చేయి, నేను అంటలేదు, వద్దంటలేదు. కానీ ఎంత దూరం పోయినా మళ్ళీ ఇదే జాబ్. కాబట్టి నేను ఒకటే ప్రతిసారి చెప్పేది అదే, ఇది మన జీతం మీద మన ఫ్యామిలీ, తల్లి తండ్రి అందరూ డిపెండ్స్ అవుతారు. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దీన్ని ఏదన్నా అయినాక వాళ్ళకి ఏం జవాబు చెప్తావు నువ్వు? మిగతా అన్ని చిన్న చిన్న పనులు. మీరు దీనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మీరు మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. అది ఎంత చిన్న పని అన్నా కానీ, ఎంత చిన్న పని అన్నా కానీ మీరు నమ్ముతారో నమ్మరు. నేను ఇక్కడ చేసింది 60-70%. నేను ఇంకా సంగారెడ్డిలో ఇంకా ఎక్కువ చేసిన. ఇది ఎందుకు అని అంటే ఎప్పుడు వెళ్ళిపోతాం. మొన్న పంపినప్పుడే 1-2 months అన్నారు. ఎప్పుడు వెళ్ళిపోతామా, లేదంటే నాది ఇల్లు అనేది 165-170 kilometers దూరం ఉంది. 170 kilometer దూరంలో నేను ఎట్లా చేసినో మీకు తెలుసు. నేను ఎప్పుడూ టెంపరవరీగా 1-2 months 3 monthsకే పోతా అనే ఉద్దేశం కొద్దీ ఎవరిని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. నేను మొదటి రోజు నుంచి కూడా చెప్పిన 7:00 రెడీ నేను. ఎందుకంటే నేను సంగారెడ్డిగా ట్రాక్టర్ల లైట్లు వేసుకొని ఈజీఎస్ పని చేసేటప్పుడు పోయినండి. సూర్యుడు రాలేదు, అడవిలో లైట్లు ఉన్నాయి. వాళ్ళు ఇటొకటి అటొకటి ట్రాక్టర్ల లైట్లు పెట్టి పని చేసేటప్పుడు నేను పోయినా. బహుశా రాష్ట్ర చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా పోయిరో లేదో అంతా. 5:30కే పోయినండి, 5:15కే పోయినండి. మీరు ఎన్ని గంటలకు వస్తారు అని అంటే 500. మేము 5:20కి వస్తా అని చెప్పిన. అంటే వాళ్ళు జోగి మీరు వస్తారు వస్తారని జోగి చేస్తారు అని అన్నారు. లేదు, నేను నిజంగా వస్తా అన్నా. వస్తా అని చెప్తే అక్కడ ఏపీఓ ఎంపీఓకు చెప్తే 5:20కి ఎవరు వస్తారు? ఎవరు రాదు. సరే మీరు రాకండి, ఇబ్బంది పడకండి అని నేను ఒక అటెండర్ను తీసుకొని 2-wheeler మీద పోయినా 5:20. కాబట్టి నరాల ఉద్యోగం అనేది జీర్ణించుకోవాలి. పక్కవాడు మనల్ని ఏమో అంటాడు, ఏమో అన్నోడు మనం ఆపదలో ఉన్నప్పుడు రాడు. నీకేమైనా మిస్టేక్ జరిగి సస్పెండ్ అయినాడు, వాడు అన్నోడు రాడు. ఉద్యోగంకు మించింది లేదు వేరే పనులు. కాబట్టి దయచేసి ఏం చేయాలంటే మన లైఫ్ మొత్తం, మీరు ఇప్పుడు ఇంకా చాలా మంది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు, మొదటి 1, 2, 3, 4 yearsలోనే ఉన్నారు. చూసుకోవాలి, రెండోసారి రాకుండానే చూసుకోవాలి. ఎన్నడైనా నువ్వే చేసేది అది. ఇంకొకటి, నువ్వెక్కడన్నా ఆఫీస్కి పోయినప్పుడేమో అక్కడ ఎంప్లాయీస్ లేనప్పుడు, ఏదైనా లేనప్పుడు, నీ బిడ్డకో ఎవరికో పక్కలకు అవసరం ఉన్నప్పుడు వేరే ఆఫీస్లోకి పోతావు. నువ్వు పోయినప్పుడు అక్కడ ఎవరు లేకపోతే ఆనాడు చూడాలి నీ కోపం ఎంత ఉంటుందో. మరి నువ్వేం చేస్తున్నావు? దయచేసి కనీసం బీద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, అంటే అనేబుల్ పర్సన్స్కు వీలైనంత వరకు తింపేయకుండా మీ సేవలు విస్తరించాలి. నీ సర్వీస్ అనేది, నీ ఎంప్లాయీ ఉద్యోగం అనేది ముఖ్యంగా వారి కోసమే ఉంది. మన పంచాయతీ రాజు వలన కొంచెం అంత ఇబ్బంది అయింది. సిబ్బందిని కానీ, సెక్రటరీలను కానీ, ఎవరినేమన్నా అన్నా కానీ నొచ్చుకోవద్దు దయచేసి. నేను ఎప్పుడన్నా మీ డెవలప్మెంట్కి అంట కానీ నా స్వలాభము, స్వయ ప్రయోజనాల కోసం ఎప్పుడు అన్నా. ప్లస్ మీరు చేసేటప్పుడు నేను కూడా ఉండి చేస్తుంటా, అందరం కలిసి చేద్దామని అంట. నేను ఎక్కడో నేను తప్పించుకుంటా ఉండి మిమ్మల్ని చేయాలనే ఉద్దేశం కాదు. మనం ఎప్పుడైనా ఎక్కడ పని చేసినా కానీ ముందు ఉండాలని. నేను సంగారెడ్డిలో ఆల్మోస్ట్ ఆల్ నంబర్ 1, 2 పొజిషన్లోనే ఉండేటి. నంబర్ 1, 2 పొజిషన్లు ఉన్నాక అప్పటికి మొన్నటిదాకా ఉన్న హనుమంతరావు కమిషనర్ గారు ఎంపీఓను ఎంపీ